వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంబీఎఫ్ గేమర్. ఈరోజైతే నేను సిఎస్ స్ట్రీక్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. అంటే 50 స్ట్రీక్ టార్గెట్ పెట్టుకుంటాను, దాన్ని రీచ్ చేయాలి. అదే మన టార్గెట్ అనమాట. 50 బుయా స్ట్రీక్ కంటే సిఎస్లో కొంచెం కష్టమే అనొచ్చు. అంటే ఇంపాసిబుల్ అనేది కాదు, పాసిబులే, కాకపోతే కష్టం. అర్రే యార్, కింద పడిపోయాను, చచ్చిపోయాను. ఇంకా అయిపోయింది గైస్, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఇంకా నేను ఎట్టి వెళ్ళలేను, ఏడు చచ్చిపోవడమే. రౌండ్ కానీ పూజ చేశారంటే నేను బతుకుతాను, లేకపోతే లేదు. అయిపోయింది గైస్, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అయిపోయింది 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 చెప్పాను గైస్, అనవసరం పడ్డాను. ఎట్టా మీరు సావకూడదని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఆడాలి, ఇలాంటి టైంలోనే ఆచి తూచి అడిగేయాలంటాడు. వీడు కూడా వేసి కొట్టేశాడు. మొత్తానికైతే నాది 7 బుయా స్ట్రీక్తో అయితే ఉన్నాను. 1 ట్యాప్లు ఆడదామని తీసాను. కొడతాను కొట్టను, సరే చూద్దాం. మొత్తానికి కొడతానో లేదో మరి ట్రై చేస్తాను. 1 ట్యాప్ ఆడడానికి ఒక్కడికైనా కంపల్సరీ కొడతాను. ఓ బో దంచుతున్నారు గాయస్ ఎనిమీస్ అయితే. ఎనిమీస్ అయితే దంచుతున్నారు. ఆ లాంగ్ వాడిని చంపేయాలి ఫస్ట్. స్పైడర్ వెళ్ళాడు వాడి మీదకి. వాడు ఇప్పుడు కనపడాలి నాకు, వేస్తుంటాడు వాడికి. ఒరే అమ్మ, కొడదాం అనుకున్నా, ఇటు వచ్చాడు ఇటు బాటుగాడు. ఇటు వచ్చాడు, నేను చూసుకోలేదు. ఇటు వచ్చాడు, నేను ఇటు వస్తాడేమో అనుకున్నా, అటు వచ్చాడు ఆపోజిట్ సైడ్ నుంచి. తీసాము కానీ కొట్టలేకపోయాం, అది కొట్టేశారు మనోళ్ళని. చూడండి, నేను చచ్చిపోయాను. ఇదిగో అటు వస్తాడు అనుకున్నాను, కొట్టేశాడు. చూసారా, 1 ట్యాప్ కొట్టాడు. అంటే అనుకోకుండా వాడికి పడిందిలేండి, 1 ట్యాప్ ఏం కొట్టలే వాడు. ఈసారి అయినా కొడతాను. కొట్టారు, తీసుకున్నాం. రేపు మాకు టైం వస్తుంది, మేము కొడతాం. ఒక్క 1 ట్యాప్ అయినా కొడతాం కంపల్సరీ. కొట్టేదే కొట్టకొని అసలు ఉన్నాం. ఈ ఛాలెంజ్ నేను హిరాయికి వెళ్ళేంత వరకు, అంటే ఇప్పుడు నేను డైమండ్ 2లో ఉన్నాను. అంటే డైమండ్ 2 నుంచి హిరాయికి వెళ్ళేంత వరకు నేను స్ట్రీక్స్ పోకుండా కంటిన్యూగా చేస్తాను అనుకుంటున్నాను. అంటే అప్పుడు కూడా 50 స్ట్రీక్స్ అవ్వవు అనుకుంటా. ఒకవేళ 50 స్ట్రీక్స్ ఎప్పుడవుతాయో మరి. ఒక నాకు లాంగ్లో నాకు మనం వెళ్ళిపోదాం. ఇక్కడ కూర్చొని మెడికి నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. అరే యార్, వెనక నుంచి వచ్చి కొట్టాడు రా దొంగ నా కొడుకు. రే చూసుకోలేదు గాయ్స్, వెనక నుంచి వచ్చి కొట్టాడు. ఎటు నుంచి వచ్చాడు చూద్దాం. దొంగ నా కొడుకు, చూసారా గాయ్స్, అట్టు వచ్చాడు. వెన్నపోటు వేయడానికి కట్టప్ప కన్నా ఎవరు లేదనుకుంటే వీడు వెన్నపోటు పొడిచాడు మనల్ని. ఒక్కడు కూడా సక్కంగా ఆడు గాయస్, ఒక్కడు కూడా సరిగ్గా రారు. అందరూ వెనక నుంచి వచ్చి కొడతారు. ఇదేం ట్రెండో నాకు అర్థం కాలేదు గాయస్, అందరూ వెనక నుంచి వచ్చి కొడతారు. అసలుకే పిచ్చి ఎక్కుతుంది నాకైతే. వెనక నుంచి వచ్చి ఆడుతున్నారు అటు సంగతి.
ఈసారి కొడతానండి. M10తో కొడతాం. M10తో అయితే కొడతాను, ట్రై చేస్తాను మొత్తాన్ని. మనకు ఎవరైతే అప్డేట్ చేశారు దీన్ని, ఎవరో ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడనమాట. అంటే కాయిన్స్ ఇచ్చాడనమాట మనకి. కొడదాం దీంతో అయినా. అరే ఒక నాక్ చేశాను కానీ వచ్చి కొట్టేశాడు దొంగ నా కొడుకు. షెట్ మ్యాన్. నైస్, మన ఫ్రెండ్ వచ్చేసాడు. టీమ్మేట్ ఎవడో వాడు, ర్యాండమ్ ప్లేయర్, మనకు కూడా తెలీదు. కుక్క సంపదం ఏమని అనుకోమాకండి, మా వెస్లీ మా ఇంట్లో ఉన్న కుక్క పిల్ల అనమాట అది. మనోడికైతే రివైవ్ ఇద్దాం. మీరు కూడా మర్చిపోమాకండి, ఎప్పుడైనా ఎవరైనా నాక్ అవుతే మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు, ఒక్కరున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా పర్లేదు, ఫస్ట్ ఎనిమి మన టీమ్మేట్ ఎవరైనా నాక్ చేస్తే ఫస్ట్ వెళ్ళి రివైవ్ ఇవ్వడం నేర్చుకోండి గాయస్. ఎందుకంటే ఒకవేళ మనం వాడికి రివైవ్ ఇచ్చినప్పుడు మనం నాక్ అయ్యామనుకోండి, మనకు వాడు వచ్చి రివైవ్ ఇవ్వచ్చు కదా. అందుకని మీరు టీమ్మేట్స్కి ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతారో అంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతారో అంత మంచిది. అప్పుడు సపోర్ట్ ఉండిద్ది, టీం సపోర్ట్. నేను ఎందుకు సపోర్ట్ చేయాలి, వాడికి ఎందుకు నేను రివైవ్ ఇవ్వాలి అనుకోకుండా అందరు టీం కలిసి. అంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్తా గాయస్, ఓ సామెత ఉంది, పాతకాలం సామెత. ఏంటంటే ఒక్క కట్టి పుల్ల ఉన్నప్పుడైతే ఈడ్చేయగలం ఈజీగా, 4-5 కట్టి పుల్లలు ఉన్నప్పుడు ఒకేసారి ఏడ్చాలంటే కష్టం కదా. అందుకని నేను చెప్తాను, టీమ్ సర్వీస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. ఇదైతే చెప్తాను నేను ముఖ్యంగా, ఎందుకంటే టీమ్ వర్క్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ గాయస్. బుయ్య అయితే కొట్టేసాము. ఎట్టా నేను 7 స్ట్రీక్స్ అయితే తెచ్చుకున్నాను. ఈరోజు అయితే 7 స్ట్రీక్స్. రేపు ఎన్ని స్ట్రీక్స్ రేపు అప్డేట్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్. I will ensure the Yagami name lives on. Head there. స్ట్రీక్ చూసారు కదా, డైమండ్ 2 1 స్టార్ 7 స్ట్రీక్స్.